వైసీపీ నేతలకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణోత్సవ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేవుణ్ణి అవమానించడమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తుందన్నారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటంను మండలిలోకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెబితే కల్తీ జరగలేదని వైసీపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబాయ్ వివేక హత్యను కూడా ముందు గుండెపోటని చెప్పారని, అనంతరం తన సహోదరి ప్రశ్నించడంతో ప్లేట్ ఫిరాయించారని ఫైర్ అయ్యారు. వెనకాల దోస్తాం చూడండి ఎంత బాగా కలర్ కనబడుతుంది. తీసుకుని ఫోటో తీసుకుని మరి తీసేయండి. ఒక చేతిలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ రోజు కూడా అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా ఇలా జరిగితే చాలామంది ప్రజలు కూడా నమ్మారు. అదేవిధంగా కోడికత్తి డ్రామా ఆడాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. యాజ్ టీజ్గా మళ్ళా ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. ప్రజలందరూ మనోభావాలు, హిందువుల మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయన్న సంగతి గ్రహించి ఈరోజు మళ్ళా ఇందాపూర్ డైరీని, హెరిటేజ్ని బయటకు తీసుకొచ్చి దాని మీద చర్చ జరగాలి అని చెప్పారు. దానికి కూడా రెడీ అన్నాం. అచ్చెన్నాయుడు గారు ఇందాపూర్ డైరీ దాని గురించి చర్చ జరుగుతుంది, కల్తీ లడ్డూ గురించి కూడా చర్చ జరుగుతుంది. దేనికైనా మేము రెడీ అన్నాం. నేను కూడా రెడీ అని చెప్పి నేను కౌన్సిల్లో కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా రెడీ అన్నప్పటికీ కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మీ అందరికీ తెలుసు ఎవరైనా దేవుడి పటాన్ని తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళీ దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్ళి కనీసం కాలు తగలప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే కనుక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్లోకి దేవదేవుని తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అనేది మరో తప్పు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేస్తే, వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్ని ఏర్పాటు చేసుకొని, ఒక స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ బయటకు వస్తే, ఆ ఛార్జ్ షీట్తో పాటు సిట్కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే, ఆ రిపోర్ట్లో